తాలిబన్లకు పాకిస్తాన్ ఎనిమిగా ఎందుకు మారింది? భారత్తో స్నేహానికి తాలిబన్లు ఆరాటపడుతున్నారా? తాలిబన్ల విషయంలో భారత్ స్పందనేంటి? ఆఫ్ఘనిస్తాన్. ఈ పేరు వింటే మనకు ఠక్కున మన మెదళ్లలో మెదిలే తొలి అంశం తాలిబాన్. ఇప్పుడు తాలిబాన్ 2.0 ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తోంది. తాలిబాన్ 2.1కు తాలిబాన్ 2.0కు పెద్దగా తేడా లేదు. అవే పాత స్థానిక విధానాలు, మహిళలపై మారని అణచివేతలు, మైనార్టీలపై వారి హింసలోనూ ఎలాంటి తేడా లేదు. కానీ ఈసారి వారి విదేశాంగ విధానంలో మాత్రం మార్పొచ్చింది. తాలిబాన్ 1.0 పాకిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించింది. కశ్మీర్ విషయంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్కు అప్పట్లో తాలిబాన్లు సహకరించారు. కానీ ప్రస్తుత తాలిబాన్లు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. భారత్ అనుసరిస్తోన్న మంచి విధానాలకు తాలిబాన్లు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1గా మారింది. నిజానికి తాలిబాన్లు మళ్లీ పుంజుకోవడానికి కారణం పాకిస్తాన్. పాకిస్తాన్ సైతం తమ 5వ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకునేది. అంటే పాకిస్తాన్లో 4 రాష్ట్రాలున్నాయి. అంతేకాదు, రెండోసారి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబాన్లు చేజిక్కించుకోవడంతో మొదట సంబరాలు జరుపుకుంటున్న తొలి దేశం పాకిస్తానే. అలాంటి దేశాన్ని తాలిబాన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకప్పుడు స్వాతంత్ర పోరాట యోధులుగా తాలిబాన్లను పేర్కొన్న పాకిస్తాన్ వారిని ఇప్పుడు ఉగ్రవాదులుగా ఎందుకు పేర్కొంటోంది? ముందుగా తాలిబాన్ల విషయంలో పాకిస్తాన్ ప్రస్తుతం వేస్తున్న అడుగుల గురించి తెలుసుకుందాం. జూలై 30న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను పాకిస్తాన్ బహిష్కరించింది. ఎంతమంది శరణార్థులో తెలుసా? పాకిస్తాన్ టార్గెట్ 8 లక్షల మంది శరణార్థులు. అంటే పాకిస్తాన్ నుంచి 8 లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థులను బహిష్కరించాలని ఇస్లామాబాద్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021 ఆగస్టులో తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ను హస్తగతం చేసుకోవడంతో భయాందోళనకు గురై దేశం విడిచి పారిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వలేమని పాకిస్తాన్ చెబుతోంది. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఆఫ్ఘాన్ శరణార్థులను భరించలేకపోతున్నామని ఇస్లామాబాద్ చెబుతోంది. రెండో కారణం, దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని కారణంగా పాకిస్తాన్ చూపిస్తోంది. ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘనిస్తాన్ సహకరిస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ శరణార్థులను బలవంతంగా దేశం నుంచి ఇస్లామాబాద్ వెళ్లగొడుతోంది. ఈ విషయంలో తాలిబాన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పటికే ఈ అంశంలో తాలిబాన్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ గతంలో మాత్రం తాలిబాన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆఫ్ఘాన్ శరణార్థులను వెళ్లగొట్టడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. గతేడాది కూడా ఆఫ్ఘాన్ శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఇస్లామాబాద్ అల్టిమేటం జారీ చేసింది. అప్పట్లో ఎలాంటి డాక్యుమెంట్లు లేని 5 లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థులు వెళ్లిపోవాలని పాకిస్తాన్ హుకుం జారీ చేసింది. అయితే ఆ సమయంలో ఆఫ్ఘాన్ శరణార్థులు పాకిస్తాన్ వీడడానికి మరింత సమయం ఇవ్వాలని తాలిబాన్లు కోరారు. కానీ ఇస్లామాబాద్ మాత్రం అందుకు ససేమిరా అంది. తాలిబాన్లకు పాకిస్తాన్కు ఉన్న అనేక విభేదాల్లో శరణార్థుల అంశం కూడా ఒకటి. ఈ 2 దేశాలు సరిహద్దు కోసం ఘర్షణలకు దిగుతున్నాయి. సరిహద్దే కాదు, వాణిజ్యం, ఉగ్రవాదం, భూభాగాల విషయంలోనూ వివాదాలు పెరుగుతున్నాయి. నిజానికి తాలిబాన్లకు పాకిస్తాన్ గురువు లాంటిదే. ఉగ్రవాద దాడులు ఎలా చేయాలో, ఉగ్ర దాడులకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలో దగ్గరుండి మరీ తాలిబాన్లకు పాకిస్తాన్ నేర్పించింది. ఇప్పుడు ఆ గురువుకే తాలిబాన్లు శత్రువులుగా మారారు. శత్రువు మిత్రుడు అన్న నానుడిని తాలిబాన్లు నిజం చేయాలని భావిస్తున్నారు. పాకిస్తాన్ అతిపెద్ద శత్రువు భారత్తో స్నేహం కోసం తాలిబాన్లు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు భారత మద్దతును తాలిబాన్లు కోరుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ అంశంపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఖతార్ ఆతిథ్యం ఇచ్చింది. దోహాలో నిర్వహించిన ఈ యుఎన్ సమావేశానికి తొలిసారి తాలిబాన్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్ సైన్యం పాల్గొంది. భారత్ తరఫున సీనియర్ దౌత్యవేత్త జేపీ సింగ్ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ డివిజన్కు జేపీ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. దోహాలోని యుఎన్ సమావేశానికి హాజరు కావడానికి ముందు తాలిబాన్లతో జేపీ సింగ్ సమావేశమయ్యారు. తాలిబాన్ల సమావేశం గురించి ఎప్పటిలాగే భారత్ పెద్దగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కానీ తాలిబాన్లు మాత్రం స్పందించారు. తాలిబాన్లు అధికారికంగా ఎక్స్ వేదికలో తమ స్పందనను తెలియజేశారు. దోహా సమావేశంలో తాలిబాన్లకు భారత్ మద్దతిచ్చినట్లుగా తెలిపారు. ఇదొక్కటే కాదు, వారం రోజుల క్రితం కూడా ఇరు దేశాల సంబంధాలకు సంబంధించిన అంశం బయటకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్కు చేరుకుంది. దీనికి తాలిబాన్లు ఎవరికి కృతజ్ఞతలు చెప్పారో తెలుసా? భారత్కే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీంకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI పెద్ద ఎత్తున సహకరించింది.
ఈ పరిణామాలన్నీ ఒక అంశాన్ని మాత్రం స్పష్టంగా వివరిస్తున్నాయి. భారత్తో స్నేహానికి తాలిబన్లు తహతహలాడుతున్నారు. భారత్తో పరస్పర మార్పిడులకు, చర్చలకు ఆఫ్ఘనిస్తాన్ పాలకులు సై అంటున్నారు. అయితే ఇక్కడే 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, తాలిబన్లు ఎందుకు భారత్తో స్నేహానికి ఆరాటపడుతున్నారు? రెండో ప్రశ్న ఏంటంటే, భారత్ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మార్పు చెందుతోన్న ప్రపంచంలో భారత్ కీలకమైన శక్తిగా ఎదిగింది. అందుకే భారత్ మద్దతు తాలిబాన్లకు కీలా మారింది. తమ పాలనను చట్టబద్ధం కోసం తీవ్రంగా తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, వారికి ఆర్థిక సహకారం కూడా అవసరం. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ $300 కోట్ల పైగా పెట్టుబడులను పెట్టింది. 500కు పైగా ప్రాజెక్టులను భారత్ చేపట్టింది. 2021లో కాబూల్ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో ఆ ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. వాటిని తిరిగి పునఃప్రారంభించాలని తాలిబాన్లు కోరుకుంటున్నారు. ఇక భారత్తో స్నేహాన్ని తాలిబాన్లు కోరుకోవడానికి ఫైనల్ రీజన్ మాత్రం పాకిస్తానే. తొలి తాలిబాన్ల ఆధ్వర్యంలో పాకిస్తాన్ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అప్పట్లో అగ్రదేశం అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం పాకిస్తాన్. అప్పట్లో తాలిబాన్లకు భారీగా నిధులు, ఆయుధాలు లభించేవి. కానీ ఇప్పుడు తాలిబాన్లకు పాకిస్తాన్ సహకరించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సొంత ప్రజలను కూడా ఆదుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. పశ్చిమ మిత్ర దేశాలను కూడా పాకిస్తాన్ కోల్పోతోంది. తాలిబాన్ల కోసం ఇమ్రాన్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏవి అనుకున్నట్టు జరగలేదు. పశ్చిమ దేశాలు ఇమ్రాన్ ఖాన్ను పట్టించుకోలేదు. దీంతో తాలిబాన్ 2.0కు భారత్ బంగారు బాతులా కనిపిస్తోంది. నిధులు, చట్టబద్ధత, మద్దతు లభించాలంటే భారత్తో స్నేహం అవసరమని ఆఫ్ఘాన్ పాలకులు గుర్తించారు. ఇప్పుడు రెండో ప్రశ్నను చూద్దాం. తాలిబాన్ల విషయంలో భారత్ ఎలా స్పందిస్తుంది? తాజా పరిణామాలపై భారత్ ఏమనుకుంటోంది? తాలిబాన్లతో సంబంధాలను ఢిల్లీ క్రమంగా పెంచుతోంది. 2 వైపుల నుంచి మార్పిడిని చూస్తున్నాం. 2022 జూన్లో కాబూల్లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. దౌత్యవేత్తలతో కూడిన టెక్నికల్ టీంను ఢిల్లీ పంపింది. అదే ఏడాది అక్టోబర్లో సీనియర్ భారతీయ దౌత్యవేత్త కాబూల్కు వెళ్లారు. ఆయన తాలిబాన్లతో చర్చలు జరిపారు. గతేడాది నవంబర్లోనూ భారత్లోని రాయబార కార్యాలయాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యాలయం ఇప్పటివరకు గత పాలనలో నియమితులైన దౌత్యవేత్తలతో కొనసాగింది. ఈ ఏడాది మార్చిలోనూ ఓ సీనియర్ దౌత్యవేత్త కాబూల్కు వెళ్లారు. ఆయన తాలిబాన్ విదేశాంగ మంత్రిని కలిశారు. కాబట్టి ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిమితులు లేవని తెలుస్తోంది. అయితే దీన్ని మనం ఎలా చూడాలి? ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆఫ్ఘనిస్తాన్ పాలకులు మాత్రం తాలిబాన్లే. ఇది దేశ కొత్త వాస్తవికత. ఇప్పుడు చాలా దేశాలు తాలిబాన్ల పాలనను అంగీకరిస్తున్నాయి. భారత్ కూడా అదే మార్గంలో నడుస్తోంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో దీర్ఘకాలిక కట్టుబాట్లు కలిగి ఉన్న విషయాన్ని ఢిల్లీ గుర్తుంచుకోవాలి. అది ఆఫ్ఘాన్ ప్రజల సంక్షేమానికి కూడా భారీగానే భారత్ పెట్టుబడులు పెడుతుంది. ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా భారత్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాలిబాన్ల ఆసక్తులకు ప్రాధాన్యమిస్తూనే మన ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.